హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునేది ఉంది. మనం ఈ వీడియో ముఖ్యంగా షేర్ చేయడం కోసమో, లైక్ చేయడం కోసమో, అనేక రకాల వైరల్ అవ్వడం కోసమో చేస్తున్న వీడియో కాదు. మనం చేస్తున్న విషయాలు, మనం మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వాన్ని కనుక చేరవలసిన వ్యక్తులకు చేరే విధంగా ఉంటే సరిపోతుంది. సో చేరాల్సిన వ్యక్తికి నేరుగా చేరే ప్రయత్నం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని చెప్పేసి భావిస్తున్నా. సో ముఖ్యంగా విషయాలు మాట్లాడుకున్నట్లయితే గత ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది, మోసం చేసింది, నష్టం చేసింది, పేపర్ లీక్ చేసింది, ఉద్యోగాలు ఇస్తలేదు, అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది. ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు అమ్ముకుంటుంది, పేపర్లు అమ్ముకుంటుంది. ఈ అనేక రకాల ప్రశ్నలతోటి ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వాన్ని మార్చి ప్రతి ఒక్క అభ్యర్థి హైదరాబాద్ పట్టణాన్ని వదిలిపెట్టి పల్లెకు సరిపోయి ఒక్కొక్కడు అమ్మ అయ్యకు కాలు మొక్కి తిరగడోళ్లకు వాళ్ళకి వీళ్ళకి అంతా ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చివరిగా ఎన్నుకునే విధంగా చేయడం జరిగింది. కానీ దానికి ప్రతిఫలంగా ప్రభుత్వం ఏం చేసిందనంటే ఇప్పటి వరకు గుండుసున్నా ఏం చేయలేదు. నిరుద్యోగుల వలన ప్రభుత్వం ఏర్పడిందని సాక్షాత్ ప్రమాణ స్వీకారం చేసే ముందు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంతవరకు నిరుద్యోగుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావించాలి. సో కాబట్టి నిరుద్యోగుల కులం, నిరుద్యోగుల మతం, నిరుద్యోగుల కథా కార్ఖానా అన్న మన అన్న జాడా పత్త లేకుండా వేయండి. సో ఇప్పుడు నిరుద్యోగుల తరఫున మాట్లాడదామన్న మంత్రులు లేరు, ఎవరు లేరు, పట్టించుకున్న నాదులే లేకుండా అయిపోయింది. ఇన్ని రోజులు ఎలక్షన్స్ ఉన్నాయన్న కారణంతో ఇట్లా ఆపేసారు. బీసీ కులగణన, ఎస్సీ కులగణన ఇవన్నీ మాకు ఎందుకే? మీ కులగణన మీ అన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు ఫైనల్ సెలక్షన్ అప్పుడు మీరు చేసుకోరాదా? ఎందుకు ఇంకా ఇంట్లో జాప్యం చేస్తారు? నిరుద్యోగుల జీవితాలతో ఇంకా ఎన్నో ఆడుకుందాం అనుకుంటారు. ప్రతి ఒక్కరు మోసం చేసినట్టు తయారయ్యారు తెలంగాణలో. ఈ రాజకీయ నాయకులు అయితే తయారయ్యారు. వీళ్ళ రాజకీయ నాయకులు నమ్ముడు మనం చివరిగా మోసపోవడం జరుగుతుంది. సో ఈ రకంగా చర్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఎవరైతే నిరుద్యోగుల ముందు నుండి నేను 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తాం, అధికారంలోకి వచ్చినాక మేము చేస్తామన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సమాధానం వెతికేంత వరకు ప్రతి ఒక్క విద్యార్థి స్పందించాలి ఈ అంశం పట్ల. ఎన్ని రోజులకు మనకు ఇట్లా ఉద్యోగాలు లేకుండా, ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా అశోక్ నగర్లలో, దిల్సుఖ్ నగర్లలో రోడ్ల పోటీ, వివిధ రకాల చర్యలు బట్టి వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేసుకుంటూ కూర్చుంటారు. అక్కడ ఒక్కొక్కరు అబ్బాయి జీవితంలో ఏజ్ బార్ అయిపోతారు. ఎన్ని రోజులు ఉంటారు ఇంకా? ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 23 గ్రామాలు తిరిగి ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఒక ఎమ్మెల్యేని గెలిపించడానికి 23 గ్రామాలు తిరిగి ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఈరోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి మళ్ళీ నిరుద్యోగులే పట్టం కట్టుకున్నారు అంటే తీవ్రమైన వ్యతిరేకత ఏ విధంగా కొనసాగిందనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉన్నది. ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు ఎర్లీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, ఆ జాబ్ క్యాలెండర్ అన్నారు, మశానం అన్నారు, అది ఇంప్లిమెంట్ చేస్తే మంచి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి చేరే విధంగా ముఖ్యమైన మీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయండి. లేదంటే రాష్ట్రంలో మరొక ఉద్యమానికి విద్యార్థులు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతి త్వరలోనే మీరు నమ్మినటువంటి నిరుద్యోగ కులమే మళ్ళీ మిమ్మల్ని నిలదీసే కాలం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అరే మనిషి అన్నప్పుడు కొంచెం కట్టుబడి ఉండాలి కదా. వాడట్లా వీడిట్లా అంటే ఇక్కడ ఉన్నాడు ఎక్కడికి పోతాడు? కాబట్టి ఇది స్వీట్గా హెచ్చరిక రాగానే భావించాలి. స్వీట్గా చెప్తున్నాం. మీరు ఉద్యమాలు చేసినా అని చెప్పేసి, మీరు పోరాటం చేసినా అని చెప్పేసి మీరు పదవులు పొంది అసెంబ్లీలల్లో, శాసన మండలిలలో కూర్చొని రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్న నిరుద్యోగులది. ఈ స్కిల్ డెవలప్మెంట్, ఏ డెవలప్మెంట్ ఎవరికి? ఇప్పుడు మేము ఇన్ని రోజులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ప్రిపేర్ అయిపోయాము. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో మేము జాయిన్ అయితే మాకు ఉద్యోగాలు ఇస్తారా వాళ్ళు? ఇప్పుడు ఇది చదవమంటావా, అది చదవమంటావా? ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ముందు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఉన్న ఖాళీలన్నీ తెప్పించుకొని ఎర్లీగా ఆ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూలా మషానా చేసి ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే రాష్ట్రంలో మరొక ఉద్యమం పురుడు పోసుకోవడానికి సన్నాహాలు జరుగుతుంది. నిరుద్యోగ జేఏసీ అంతా ఒక్కటి కాబోతుంది. ఇప్పుడు రాబోయే శాసన మండలి ఎన్నికల్లో ఇప్పుడు మీకు రాబోయే రిజల్ట్ అనేది మీకు త్వరలో అర్థమైపోతుంది. దాంతోపాటు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక నిరుద్యోగులు మళ్ళీ మీకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడితే మాత్రం ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరిగి ఊర్లలోకి వచ్చి ఓట్లు అడిగే మొహం లేకుండా అయ్యే పరిస్థితి ఉంది.
ఓడ దాటినాక ఓడ దాటినాక బూడ మల్లన్న అనే పరిస్థితిలో మీరు కనుక ఉన్నట్టు లేదంటే ఆ టీఆర్ఎస్ వలన ఈ 10 సంవత్సరాలు తట్టుకొని ప్రభుత్వాన్ని ఇళ్ళదీసింది. కానీ కాంగ్రెస్లో ఉన్న కథ తెలుసు. ప్రతి ఒక్కరు సీఎం ఇక్కడ, ప్రతి ఒక్కరికి సీఎం లాగానే ఫీల్ అవుతారు. మీరైతే బతికి బట్టగట్టే పరిస్థితి అయితే లేదు. సో ఇప్పటికైనా సోది తెచ్చుకొని అన్ని ఖాళీలు తెచ్చుకొని ఎన్ని ఖాళీలు అన్ని ఖాళీలు ఫిల్అప్ చేసి 1,50,000 నువ్వు అన్నట్టు 2 లక్షల ఉద్యోగాలకి 50,000 నింపినాలని అనుకుంటున్నావు. సంఖ్యలు గుద్దుకున్నట్టు కాదు, ఆ సంఖ్యలు గుద్దుకున్న సరే. కానీ ఇప్పుడు మిగిలిన 1,50,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ చట్టభద్రత కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే తప్ప మీ ప్రభుత్వం కొనసాగే పరిస్థితి లేదు. కనుక ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు విడుదల చేయాలని చెప్పేసి మా నిరుద్యోగుల తరఫున నేను ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల గురించి పిలిపించుకొని అనిపిస్తా అన్నారు. ఇంకెప్పుడు పిలిపించుకుంటారా? మేము పోయి లెటర్లు ఇస్తా అంటున్నాము. లెటర్లు వేయకండి, ఏమి వేయకండి, మీరు ఈ వినతి పత్రాలు వద్దు, ఏదద్దు, ధర్నాలు వేయకండి, ఉద్యమాలు వేయకండి, ఎలాంటి పరిస్థితులు లేకండి. మేమే మిమ్మల్ని పిలిపించుకొని ఒకరోజు మీ అందరూ పిలిపించుకొని మీకు నోటిఫికేషన్ ఏ విధంగా కావాలో అన్ని రకాలు సవరించుకొని ప్రాబ్లం లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పేసి మాటిచ్చి ఇంకా ఎలాంటి పిలుపు సరుపు లేకుండా మీ ఎన్నికలలో మీ రాజకీయ కొట్లాటలలో మీరే ఉంటే ఇప్పుడు ఏది బాగా అయిపోయిన అభ్యర్థికి మీరు రిలాక్సేషన్ ఇస్తారా, లేకుండా లాంగ్ జంప్ మళ్ళీ తగ్గిస్తారా, 46 జీవో ఉంటుందా ఉండదా, ఏంటిది? ఇవన్నీ సమస్యలకు సంబంధించి మీరు ఒక క్లారిటీ ఇస్తే ప్రిపేర్ అవ్వన్నా, 4 పైసలు ఎన్నికేసుకోవన్నా, మరి కష్టపడన్నా, ఏం చేయన్నా వానికి ఒక క్లారిటీ ఇస్తే ప్రభుత్వానికి సోయి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం. మీ పనుల మీరే ఉంటే మా పనుల మేము ఉంటే ఎక్కడేసిన గోంగడ అక్కడే ఉంటే ఏందన్నట్టు. నువ్వు ఎప్పుడో ఇస్తాన నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఎప్పుడు సంవత్సరం క్రితం మార్చిలు ఇస్తాను నోటిఫికేషన్, మళ్ళీ మార్చి వస్తుంది. ఎక్కడ ఇస్తున్నావు నువ్వు నోటిఫికేషన్? రిలాక్సేషన్ ఇస్తావా, నోటిఫికేషన్ ఇస్తావా, ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు, ఏంటిది? దానికి కదలిక, మన్ను మశానం ఏమైనా ఆన్సర్ సమాధానం చెప్పే గుణం ఉందా? నువ్వు కూడా అట్లనే చేసి నాశనం అయిపోతారా? మీరు ఏమవుతారు ఏంది అనేది ఒక సోయికి రండి. సోయికి వచ్చి ఇప్పటికైనా నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఎవరికైతే ఈ వీడియో చేరాలనో వారికి ఈ వీడియో చేరే విధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క అభ్యర్థి ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు ఈ వీడియో చేరవేస్తారని చెప్పేసి భావిస్తున్నా. మనం షేర్ చేసుకోవడం కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో, మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో, మీ ఎంపీ ఎవరైతే ఉంటారో, మీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉంటారో, మన ప్రియమైన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి వీళ్ళకి పంపించి నిరుద్యోగులు ఇట్లా అడుగుతారు, ప్రశ్నిస్తారు, మరి ఏంది అనే విధంగా వాళ్ళకి షేర్ చేయండి. మనం షేర్ చేసుకొని మనం చూసుకుంటే ఇట్లా అయ్యేది ఏం లేదు. కాబట్టి ఎవరికి చేరానో, ఎవరిని ప్రశ్నిస్తానో వానికి ఈ వీడియో కనిపించే విధంగా ప్రతి ఒక్కరు నడుము బిగించి మన సమస్యకు మనమే పరిష్కారం ఎత్తుకోవాలి తప్ప ఇంకోటి వచ్చి మనకు మన ఇంట్లో కూర్చుండి మనం పనులు చేసుకుంటే పనులు కావు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క లోకల్ లీడర్ కానీ వీళ్ళకి కానీ ఈ రకంగా ప్రశ్నిస్తారు. దీనికి సమాధానం ఏంటి అనే విధంగా సమాధానం తెచ్చుకునే విధంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఈ యొక్క విషయం పట్ల స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఎవడైనా ఫస్ట్ నేను అది చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చడే తప్ప మళ్ళీ అడిగితే కానీ బువ్వ పెట్టదన్నట్టు మన సమస్యల కోసం మనమే కొట్లాడుకోవాలి, మన వాటి కోసం మనమే కొట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది తెలంగాణలో మనం పుట్టినమే మన దరిద్రమా మనకు అర్థం కాదు. కానీ ప్రతిసారి మనం ఉద్యోగాల కోసం ఉద్యమం చేయాల్సిందే. ఉద్యమం చేసి ఉద్యోగాలు సాధించుకునే పరిస్థితి ఉంటుంది తప్ప ఎవ్వడు చక్కగా ఉన్న దాఖలాలు అయితే కనిపిస్తలేవు. సో కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ మాటలు నా మాటలు కాదు, నేను మాట్లాడుతున్న మాటలు మీ మాటలనే భావించి మీ అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రభుత్వ విప్పులు కావచ్చు, ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుసంధానకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వారికి ఎవరికైనా ముఖ్యంగా వాళ్ళకు చేరవేసి ఈ సమస్య ఇట్లున్నది, రాబోయే కాలంలో మళ్ళీ నిరుద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉన్నది, స్థానిక సంస్థలలో పోటీ చేస్తారట, గవర్నమెంట్ ఇజ్జత్ తీస్తారట అనే విధంగా ప్రతి ఒక్కరు నడుము బిగించి ఉద్యోగ నోటిఫికేషన్లో వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఒక్కసారి మళ్ళీ జలకిస్తే కానీ ప్రభుత్వం వినేటట్లేదు. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.